నార్మల్గా వెళ్తుందని అనిపించింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. నిజం చెప్తున్నాను, చాలా బాగుంది. దీంట్లో నాకు బాగా నచ్చిన ఇది ఏంటంటే, ఒకటి సైన్స్ కానీ లేకపోతే ఏమంటారు సైన్స్ మైథలాజికల్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, రెండు ఉన్నాయి అనేది చూపించారనమాట. దేవుడు ఉన్నాడు, సైన్స్ ఉందని చూపించారు. అది చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్లో కొంచెం మీకు ఫస్ట్ హాఫ్లో కొంచెం అరే ఏముందిలేరా అని అనిపిస్తుందేమో, బట్ మీరు అది నమ్మద్దు. సినిమా ఖచ్చితంగా చూడండి. ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటుంది భయ, నిజం చెప్తాను, చాలా బాగుంది. లక్ష్మణ్ మిసాల గారు యాక్టింగ్ చంపేశారనమాట. సో అక్కడ మంగళవారము సమేదో ఏదో సినిమా ఉంది గుర్తుందా, దాంట్లో మంగళవారం దాంట్లో ఎలా చేశాడో దానికి మించిపోయింది. అసలు ఇంటర్వెల్ సినిమా మాత్రం బ్యాంగ్ అదిరిపోయింది. నిజం చెప్తున్నాను, ఆది గారికి నిజంగా హిట్ పడిపోయింది. సీరియస్లీ హిట్ అయితే పడిపోయింది. అది దెయ్యం గురించి కాదండి, ఒక దేవుడు ఒక భూతం గురించి వచ్చిన స్టోరీ. అది నిజంగా చాలా బాగుంది. ఆ దెయ్యం అంటే మీకు ఎలా చెప్పాలి, లైక్ ఇప్పుడు ఈషా ఉంది, ఆ చూపించే హర్రర్ కాదు, అక్కడ ఉండేది లోపల. అర్థమవుతుందా? ఆడ చూపించేది ఏంటంటే, మనకి ఇద్దరి మధ్య ఫైట్ జరిగినప్పుడు పైన ఒక చుక్కబడిందని చెప్పి నాకు ఏమంటారు చెప్పడానికి కొన్ని ఓట్స్ రావట్లేదు. మళ్ళీ నేను ఏదంటే ఆ ఓటు వాడితే మళ్ళీ మీరు శివాజీలా చేసేస్తారు నన్ను. సో అందుకని నేను ఆ ఓటు యూజ్ చేయట్లేదు, తప్పుగా అనుకోకండి, ఓకేనా? సాంగ్స్ అంతేం లేవండి. టు బి ఫ్రాంక్గా మాట్లాడిన రియాలిటీకి వస్తే స్టోరీలో ఒక సాంగ్ కలిసిపోతుంటుంది అమ్మవారి గురించి అనమాట. సో అది కొన్ని ట్విస్ట్లు చాలా బాగున్నాయి కానీ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాం, కొన్ని ట్విస్ట్లు అయితే ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాం. అంటే లైక్ అక్కడ వచ్చేది ఓకే ఆమె ఉంటుంది ఇలా ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాం అనమాట. కానీ ఏంటండి అంటే తెలిసిపోతుంది, అదైతే చెప్పగలుగుతా నేను. నెక్స్ట్ వాట్ ఈస్ వాట్ అని. కానీ లాస్ట్లో ఎండింగ్ ఏముంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అది బాగుంది. మనిషిలాగే చూపించారు, నార్మల్ చూపించారు. ఎస్ అంతే. అడగని ఇంకేమైనా ఉందా? శంబాల మూవీ చాలా బాగుంది భయ్య. అంటే ఆది అన్నకి చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ పడ్డది. ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. అంటే ఇన్ని సినిమాలు తట్టుకొని శంబాల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఈ సినిమాకి సంబంధించి ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి. మెయిన్గా చెప్పుకోవాలంటే ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఆది అన్న క్యారెక్టర్ వైజ్గా ఇక వేరే లెవెల్ అనిపించింది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా. అలాగే ఇదేంటంటే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే సైన్స్ గొప్పదా శాస్త్రం గొప్పదా అనే దాని మీద ఒక మంచి పాయింట్ తోటి వచ్చిన సినిమా అనమాట. బ్యాక్గ్రౌండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇంత అద్భుతమైన స్టోరీ అంటే చాలా డైరెక్టర్ గారు కూడా చాలా కొత్తగా తీసుకొచ్చారు. అంటే ఇంతవరకు ఇప్పుడు ఉన్న సినిమాలు ఎందుకు హిట్గాలి, ఇది ఎందుకు హిట్ అయిందంటే కొత్తగా చూపించారు. సినిమా చాలా కొత్తగా అనిపించింది. ప్రతి సినిమా కూడా ప్రీమియర్ షో చూశాను భయ్య, 4-5 సినిమాలు, అన్ని సినిమాలు చూశాను. చెంబాల్ అనే మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. 2 సార్లు చూసినా కూడా అసలు చాలా మంచిగా అనిపించింది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మంచి కాన్సెప్ట్ తోటి నీట్గా వచ్చిన సినిమా. సూపర్ అన్న, మంచిగా ఉంది సినిమా, చాలా బాగుంది. లేదు భయ్య, అంటే సినిమాకి సంబంధించి అంటే ఇది ఓన్లీ సైన్స్ గొప్పదా శాస్త్రం గొప్పదా అనే దాని మీద ఒక కాన్సెప్ట్ తోటి ఒక డిఫరెంట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో జరిగే అంటే మూఢనమ్మకాల గురించి కానీ సైన్స్ గురించి కానీ ఒక క్లారిటీ అనేది ఇచ్చారు అనమాట సినిమాకి సంబంధించి. అది చాలా బాగుంది. ఆ పాయింట్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. అలాగే ఆది అన్న క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే ఒక తన డైలాగులు కానీ, తన యాక్టింగ్ కానీ, ఎనీవన్ ఏదైనా కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. సినిమా స్టోరీ ఇట్టు అలాగే ఈ సినిమాకి సంబంధించి హీరో హైలైట్ అన్న, దానివల్ల సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. లేదు బ్రో, అన్ని సినిమాలు చూసాను బ్రో, అన్ని సినిమాలు ప్రీమియర్ షో చూసాను. ఇస్ ద బ్లాక్ బస్టర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అన్ని ఎలిమెంట్స్తో పాటు సౌండ్ ఎఫెక్ట్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. సైన్స్ శాస్త్రము వేరు కాదు, ఈ రెండు ఒకటే. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా చూడదగిన సినిమా, వాచబుల్ మూవీ శంబాల మూవీ. ఆది గారు క్యారెక్టర్ ఎట్లా ఉందన్న? స్టోరీ మెయిన్ ఇంపార్టెంట్. ఆ స్టోరీని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఎట్లా మనకు స్క్రీన్ మీద చూపించారన్న లీడే ఆది గారు తీసుకున్న వర్షన్. ఆయన ప్రొఫెషన్ తగ్గట్టుగా ఒక ఉల్క అనేది భూమి మీదకి వస్తే దాన్ని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి, అది శాస్త్రం ప్రకారం వెళ్ళాలా, సైన్స్ ప్రకారం వెళ్ళాలా, కొన్ని సైన్స్కి అందని కూడా శాస్త్రము చూపించే సంకేతాలకు ఎండి ఏ రకంగా ఇచ్చాడు అనేది ఈ సినిమా. అంటే అమ్మవారి క్యారెక్టర్ని కొంచెం తక్కువ చేసి చూపించారంటున్నారు సినిమాలో. అంటే జనాల వెనకాల హీరో వెనకాల తిరగడం ఏంటి అమ్మవారు అనేది? అంటే వాస్తవంగా అమ్మవారైనా సరే దేవుడైనా సరే ఎవరికి స్ట్రైట్గా కనబడరు. మనిషి రూపంలోనే ఇంకొక రకంగా ఏం చేయాలనేది ఫలితం చూపిస్తారు కాబట్టి ఆ లీడ్ అనేది కూడా దీన్ని వీళ్ళు ఫాలోఅప్ చేశారు కాబట్టి డైరెక్ట్గా హీరోయిన్ అమ్మవారైనా సరే రివీల్ చేయలేదు. మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏంటి అనేది ఇంట్స్ ఇస్తారు కాబట్టి ఆ ఇంట్ అనేది స్క్రీన్ మీద మనకు ఇంకొక రకంగా ప్రజెంటేషన్ చేస్తారు. బట్ అన్ని సినిమాల్లో ఈ కాంపిటీషన్ తట్టుకోగలుగుతారు అంటారు ఈ సినిమా? అంటే యాక్షన్, హర్రర్, థ్రిల్లర్
ఈ జోనల్ 3 జోనల్స్. బట్ ఇప్పుడు జనరల్గా వచ్చినవి డ్రామా ప్రకారంగా ఉంటాయి, రొమాంటిక్ ప్రకారంగా ఉంటాయి, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే యాక్షన్ ప్రకారంగా ఉంటాయి. బట్ వాటి వర్షన్స్ చూస్తే ఈ వర్షన్ చూస్తే కనుక ఇది యాక్టివ్, అంటే మనలో ఉన్న లో మూడుని ఎంకరేజ్ చేసే విధానంగా సైన్స్ శాస్త్రం ఈ రెండు ఒకటే అన్న దాని మీద ఈ పాయింట్ని వాళ్ళు చూడాలనుకుంటే కనుక ఆటోమేటిక్గా వచ్చి జనాలు వాచ్ చేస్తారు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? 3.